వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వందల మంది ఆడిషన్స్కి వెళ్ళొచ్చు, కానీ విజేత మాత్రం ఒక్కరే. అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 గెలవాలి అంటే అసలు ఏమి కావాలి? బలం సరిపోతుందా? టాలెంట్ చాలా? లేక ప్రేక్షకుల ప్రేమే గెలుపుకి అసలు రహస్యమా? ఈ వీడియోలో ఒక విజేతలో తప్పకుండా ఉండాల్సిన ఒక 5 లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. ముఖం దాచుకోవచ్చు కానీ అభిప్రాయాన్ని కాదు. ద మిస్టరీ హోస్ట్ తెలుగుకి స్వాగతం. నేను మీ మిస్టరీ హోస్ట్. పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. మరి ఆలస్యం చేయకుండా ఇక మొదలు పెడదాం. మొదటి లక్షణం లేకపోతే మిగతా 4 ఉన్నా కూడా ఉపయోగం ఉండకపోవచ్చు. మనం ఒక వ్యక్తిని ఎందుకు ఇష్టపడతాం? ఎందుకంటే అతను ఎలా ఉంటాడో అలాగే కనిపిస్తాడు. కెమెరా ముందు ఒకలాగా, బయట ఇంకోలాగా అలా ఉంటే ప్రేక్షకులు ఈజీగా గుర్తిస్తారు. కానీ సహజంగా ఉండే వ్యక్తితో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకే మొదటి లక్షణం పేరు నిజాయితీ. కానీ నిజాయితీ ఒక్కటే సరిపోదు. రెండవ లక్షణం ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ధైర్యం అంటే ఫిజికల్గా బలంగా ఉండడం కాదు. ఏదైనా తప్పు అనిపిస్తే ఇది తప్పు అని చెప్పగలిగే సత్తా ఉండాలి. ఎంత ప్రెషర్ ఉన్నా సరే ధైర్యంగా నిలబడగలగాలి. ఎన్ని విమర్శలు వచ్చినా కుంగిపోకుండా ముందుకు వెళ్ళగలగాలి. ఇలాంటి వ్యక్తులను ప్రేక్షకులు ఎక్కువగా గౌరవిస్తారు. ఈ రెండవ లక్షణం పేరే ధైర్యం. ఇప్పటి వరకు మీకు ఏ లక్షణం ముఖ్యంగా అనిపించిందో కామెంట్లో ఒక మాటలో చెప్పండి. ఒక వ్యక్తి చాలా మంచివాడే అయ్యుండొచ్చు, కానీ ప్రేక్షకులకు గుర్తుండిపోవాలంటే ఈ లక్షణం చాలా ఇంపార్టెంట్. ఇదే వినోదం, నవ్వించడం, మంచి మంచి సంభాషణలు, ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఒక వ్యక్తిత్వం, సరదా సరదా క్షణాలు, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు చెప్పబోయే 4 లక్షణం చాలామంది మర్చిపోతారు. ఒత్తిడి ఉంటుంది, టాస్కులు ఉంటాయి, భావోద్వేగ పరిస్థితులు ఎదుర్కొనే సందర్భాలు కూడా వస్తాయి. ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళగలగాలి. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండే వ్యక్తికే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు చివరి లక్షణం, నా అభిప్రాయం ప్రకారం ఇదే ముఖ్యమైన లక్షణం. ప్రేక్షకులతో అనుబంధం. టాలెంట్ ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, కానీ ప్రేక్షకులతో అనుబంధం లేకపోతే మాత్రం గెలవడం చాలా కష్టం. అందుకే ప్రేక్షకులతో నిజమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమైన లక్షణం. ఇవి నా అభిప్రాయం ప్రకారం ఒక విజేతలో ఉండవలసిన 5 ముఖ్యమైన లక్షణాలు. మీ అభిప్రాయం ఏంటి? ఈ 5ంటిలో ఏది అత్యంత ముఖ్యమైన లక్షణమని మీరు భావిస్తున్నారు? లేక ఈ వీడియోలో నేను కవర్ చేయలేని ఇంకా వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మీరు కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ద మిస్టరీ హోస్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.